హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. చిరంజీవి అదే విధంగా సుహాసిని వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మగ మహారాజు అనేది ఫస్ట్ మూవీ. దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే అటు జనాలకి కూడా చాలా నచ్చేసింది. ఇక వీళ్ళల్లో ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఒకానొక టైంలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న సినిమాకి సంబంధించి ఒక షూటింగ్ లొకేషన్ కి వెళ్తున్నప్పుడు ముందు కార్ లో అటు చిరంజీవి, అదే విధంగా నెక్స్ట్ కార్ లో సుహాసిని, ఒక డాన్స్ కొరియోగ్రాఫర్, అదే విధంగా హెయిర్ డ్రెస్సర్ ఉన్నారంట. ఇక ఆ కార్ కి సంబంధించి కొంతమంది మద్యం తాగి ఆ కారు పైన అయితే దాడి చేశారట. ఇక దాడి చేసిన సంఘటనకు సంబంధించి అటు చిరంజీవి ఆయన కారు నుంచి చూసి వెంటనే కారు దిగి ఆయన దగ్గర ఉన్న గన్ తోనైతే వాళ్ళని బెదిరించి వాళ్ళందరినీ కూడా పంపించేశారట. కానీ వాళ్ళు చాలా కొంచెం హెరాస్ఫుల్ గా కంటే చాలా దారుణంగా బిహేవ్ చేశారని కూడా దానైతే చెప్పుకొచ్చింది. ఇక అలాంటి సిచ్యువేషన్ లో మాత్రం అటు చిరంజీవి అయితే గన్ తీసుకొని రావడంతో ఆ గన్ ని చూసి అదే విధంగా ఆయన్ని చూసి అందరూ కూడా భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు మాత్రం నేను ఏమనుకున్నానంటే ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయన హీరోనే అంటూ తానైతే చెప్పుకొచ్చింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి కానీ అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను అని సుహాసిని తన మెమరీస్ అయితే గుర్తు తెచ్చుకుంది. ఇక వీళ్ళిద్దరికి సంబంధించి కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా అయినా కూడా మంచి హిట్ ని సంపాదించేది. అప్పట్లో వీళ్ళిద్దరి సినిమా వస్తుంది అంటే థియేటర్స్ లలో టికెట్స్ అన్ని కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. అంత బాగా ఉండింది వీళ్ళిద్దరి కెమిస్ట్రీ. ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసినా కూడా వాళ్ళిద్దరి ఫొటోస్ అనేటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. మరి ఈ జంటకి సంబంధించి అదే విధంగా సినీ రంగంలో అటు ఎప్పుడైనా హీరోగానే ఉంటారు చిరంజీవి అంటూ తానైతే చెప్పుకొచ్చింది. ఎందుకంటే సినీ రంగంలో కెమెరా ముందు ఎంత హీరో లాగా ఉన్నా కూడా నిజ జీవితంలో అంత హీరోయిజం చూపించలేరు. కానీ చిరంజీవి అలా కాదు, ఆయన బయట కూడా హీరో లానే ఉంటారు అంటూ అందరూ కూడా అనుకునే దానికి సంబంధించి సుహాసిని ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ అయితే దానికి నిదర్శనంగా నిలిచింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.